అందరికీ ఉమా సోషల్ బడికి స్వాగతం. మనం గత వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లెసన్ అయినటువంటి భారతదేశం భౌగోళిక స్వరూపాలు పాఠ్యాంశం సంబంధించి సగభాగం వరకు చెప్పుకోవడం జరిగింది. అంటే డ్యూరేషన్ ఎక్కువైందని చెప్పి అది పార్ట్ 1గా అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ని రెండవ పార్ట్గా మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. గత పార్ట్లో భారతదేశం యొక్క ఉనికి, అక్షాంశాల రేఖాంశాల ప్రకారము, అలాగే భూగర్భ నేపథ్యము, అలాగే మేజర్ డివిజన్స్ 6 డివిజన్స్, అందులో ప్రధానంగా హిమాలయాలు, గంగా సింధు మైదానం గురించి మనము చెప్పుకోవడం జరిగింది. ఈ భాగంలో ద్వీపకల్ప పీఠభూమి, అలాగే తీర మైదానాలు, ఎడారి, దీవులు, వీటి గురించి చర్చించుకోబోతున్నాం. మొదటగా ద్వీపకల్ప పీఠభూమి తీసుకుందాం. పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమి అని ఎందుకు అంటారు? అసలు ద్వీపకల్పం అంటే ఏంటి? ఏదైనా ఒక భూభాగానికి 3 వైపులా జలభాగం ఉండి ఒకవైపు భూభాగంతో అనుసంధానించబడితే దాన్ని ద్వీపకల్పం అంటారు. ఓకే, ఇక్కడ భారతదేశం పరిశీలించినట్లయితే తూర్పున బంగాళాఖాతం కలదు, పశ్చిమన అరేబియా సముద్రం కలదు, దక్షిణాన హిందూ మహాసముద్రం కలదు. అంటే భారతదేశానికి 3 వైపులా నీరుంది, 3 వైపులా సముద్రం కలదు. కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పం అని పిలవచ్చు. ప్రధానంగా ఇప్పుడు మనం పీఠభూమి గురించి మాట్లాడుతున్నాం. ఈ పీఠభూమి ఏదైతే ఉందో ఈ దక్షిణ భారతదేశంలోనే, ఈ మధ్య భారతదేశంలో ఈ పీఠభూమి 3 వైపులా నీరు, సముద్రాలు కలవు కాబట్టి దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అని మనం పిలవడం జరుగుతుంది. అయితే మొదట ద్వీపకల్ప పీఠభూమి ఎక్కడ కలదు భారతదేశంలో అని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇదంతా ఇండో గంగాటిక్ ప్లైన్స్, గంగా సింధు మైదానం అని గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఆ గంగా సింధు మైదానానికి దక్షిణాన చూడండి, ఇది భారతదేశంలో ఉన్నటువంటి పీఠభూమి. అందుకే దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అంటారు. ఈ పీఠభూమికి చూడండి, ఇటువైపు సముద్రం నీరు ఉంది, ఇటువైపు సముద్రం నీరు ఉంది, కిందన కూడా సముద్రం నీరు ఉంది. కాబట్టి 3 వైపులా సముద్రాల చేత ఆవరించబడి ఉన్నది కాబట్టి దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అని పిలవడం జరిగింది. అయితే ఈ ద్వీపకల్ప పీఠభూమిలో అతి పురాతనమైనటువంటి స్ఫటిక శిలలు, అలాగే కఠినమైనటువంటి అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఈ పీఠభూమిలో కలవు. అంటే మెటామార్ఫిక్ రాక్స్, ఇగ్నాయిస్ రాక్స్ అండ్ వెరీ ఓల్డ్ క్రిస్టల్ స్టోన్స్ ఆల్సో ఆర్ దేర్ ఇన్ దిస్ ప్లాట్యూ రీజన్. అయితే ఈ ద్వీపకల్ప పీఠభూమిలో అనేక లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు ఇవన్నీ కూడా కలవు. మిగతా భూభాగాల్లాగే పీఠభూమి మీద కూడా మనము కొండలు, వాగులు అన్నీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ పీఠభూమి తలకు ప్రత్యేకత ఏంటంటే ఇది పశ్చిమ వైపున ఎత్తుగా ఉండి తూర్పు వైపుకు కాస్త వాలు కలిగి ఉందన్నమాట. అంటే ఈ పీఠభూమి ఇలా మనం పరిశీలన చేస్తే ఈ పశ్చిమ వైపుకి వచ్చేసరికి ఎత్తు ఎక్కువగా ఉంటుంది, ఇది తూర్పు వైపు ఎత్తు అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనకి పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకు? పశ్చిమ వైపున పీఠభూమి యొక్క ఎత్తు ఎక్కువగా ఉంటూ తూర్పు వైపున దాని యొక్క ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది పశ్చిమంతో పోలిస్తే. అందుకు పీఠభూమి కాస్త తూర్పుకి వాలు కలిగి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ పుట్టినటువంటి నదులన్నీ కూడాను తూర్పు వైపునే ప్రయాణించడానికి గల కారణం ఏంటంటే ఈ పీఠభూమి పశ్చిమ వైపున ఎత్తు ఎక్కువగా ఉంటూ తూర్పు వైపుకి కాస్త వాలి ఉండడం వల్లనే ఈ నదులన్నీ తూర్పు వైపుకి ప్రయాణిస్తాయి. అయితే మనం ప్రస్తుతం ఈ ద్వీపకల్ప పీఠభూమిని 2గా విభజన చేయవచ్చు. ఏంటి సార్ 2గా అంటే, మొదట చూడండి, ఇది నర్మదా నది. ఈ నర్మదా నదికి పైన ఈ గంగా సింధు మైదానాలకి దక్షిణంగా ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మధ్య ఉన్నత భూములు అంటారు. చూడండి, నర్మదా నది ఏదైతే ఉందో ఈ నర్మదా నదికి పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని, అలాగే ఇండో గంగాటిక్ ప్లైన్స్ ఏవైతే ఉన్నాయో గంగా సింధు మైదానాలు దక్షిణాన, నర్మదా నదికి పైన ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మనము మధ్య ఉన్నత భూములు అని పిలుచుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ మధ్య ఉన్నత భూములు ఏవైతే ఉన్నాయో దీన్ని పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని ప్రత్యేకించి మాల్వా పీఠభూమి అంటారు. ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని
చోటా నాగపూర్ పీఠభూమి అంటారు. చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మొత్తం దక్కన్ పీఠ అంటే మొత్తము ద్వీపకల్ప పీఠభూమిని రెండుగా విభజన చేస్తున్నాం. నర్మదా నది ప్రయాణం చేస్తుంది కదా, ఈ నర్మదా నదికి పైన ఉన్నటువంటి భాగాన్ని మధ్య ఉన్నత భూములు అంటాము. ఓకే, ఈ మధ్య ఉన్నత భూముల్ని మళ్ళీ రెండుగా విభజన చేస్తాం. మధ్య ఉన్నత భూములు అంటే హై ఆల్టిట్యూడ్ ల్యాండ్. ఓకే, ఈ మధ్య ఉన్నత భూముల్ని మళ్ళీ రెండుగా విభజన చేస్తాం. ఆ పశ్చిమాన ఉన్నటువంటి దాన్ని మాల్వా పీఠభూమి అని, తూర్పున ఉన్న పీఠభూమిని చోటా నాగపూర్ పీఠభూమి అని మనము పిలవడం జరుగుతుంది. ఈ మధ్య ఉన్నత భూముల గురించి మనం ఒకసారి చర్చించుకుంటే, ఇక్కడ వర్షాలు చాలా తక్కువగానే ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ జీవనదులు ఏవి ఉండవు. చూడండి, హిమాలయాల్లో పుట్టినవన్నీ జీవనదులు, కానీ ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్నటువంటి నదులు జీవనదులు కాదు. ఎందుకంటే ఇవి ఎత్తైనటువంటి ప్రాంతాలు, ఇక్కడ మంచు కురవడం అదేమి ఉండదు. కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి గంగా నదిలో కలుస్తాయి, యమునా గంగా నదుల్లో కలుస్తాయి. ఓకే, ఇక్కడ ఎక్కువ ఖనిజాలు అవన్నీ లభిస్తాయి. ప్రధానంగా చోటా నాగపూర్ పీఠభూమి ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా ఖనిజ సంపద అనేది లభిస్తుంది అనమాట. చోటా నాగపూర్ ప్లాట్యూ ఈజ్ వెరీ రిచ్ ఇన్ మినరల్స్. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఖనిజ వనరులు అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఈ దక్షిణ భాగం ఏదైతే ఉందో నర్మదా నది నుంచి దిగువన ఉన్నటువంటి ఈ భాగాన్ని దక్కన్ పీఠభూమి అని అంటారు. ఇది దక్కన్ పీఠభూమి అంటే ఈ త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఈ పీఠభూమిని దక్కన్ పీఠభూమి అని అంటారు. అయితే ఇక్కడ మళ్ళీ మనం గమనించాలి. చూడండి, ఈ నర్మదా నది పైన ఇక్కడ కొండల వరుస ఉంటుంది అనమాట. ఏంటి సార్ ఈ కొండల వరుస అంటే, వీటిని వింధ్య పర్వతాలు అంటారు. ఈ నర్మదా నదికి కిందన మళ్ళీ కొండల వరుస ఒకటి ఉంటుంది, వీటిని సాత్పురా పర్వతాలు అంటారు. మళ్ళీ ఇక్కడ మనకి తపతీ నది ఒకటి ప్రయాణం చేస్తుంది. అయితే ఈ దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఏమున్నాయి అంటే సాత్పురా పర్వతాలు. ఓకే, ఇక్కడ నదిని పరిగణలోకి తీసుకోకండి. పర్వతాలు మనకి మౌంటైన్ ఫుట్పాత్స్ దగ్గర నుంచే ప్లాట్యూస్ జనరల్గా బిగిన్ అవుతాయి. ఎందుకంటే పర్వతాలు ఎత్తైనవి, అక్కడి నుంచి కదా పీఠభూములు జనరల్గా ఫామ్ అవుతాయి. కాబట్టి ఈ సాత్పురా పర్వత శ్రేణి అనేది దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా కలదు. అలాగే ఇక్కడ కూడా చూడండి, మైకాల పర్వత శ్రేణి, ఓకే, మహాదేవ్ కొండలు, ఇవన్నీ కూడా ఇక్కడ తూర్పు సరిహద్దుగా కూడా ఉంటాయి. అతి ప్రధానంగా దక్కన్ పీఠభూమికి తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటివి ఏవి అంటే తూర్పు కనుమలు అనేవి దక్కన్ పీఠభూమికి తూర్పు సరిహద్దుగా ఉన్నాయి. అదే దక్కన్ పీఠభూమికి పశ్చిమ సరిహద్దులుగా ఉన్నటువంటివి ఏవి అని చూస్తే పడమర కనుమలు. ఓకే, దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఏముందంటే కన్యాకుమారి. సో మనకి పీఠభూమి అంటే తెలుసు, కాస్త వర్షపాతాలు తక్కువగా ఉండి, అలాగే ఇప్పుడు మన జీవనదులు ఏవి ఉండవు. ఇక్కడ సంవత్సరంలో ఒక పంటనే ఎక్కువగా పండించడం జరుగుతుంది, ఎందుకంటే రెండో పంటకి నీటి సదుపాయాలు తక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ సాగునీటి కోసం ఎక్కువగా చెరువులను త్రవ్వడము, బోర్బావుల మీద ఆధారపడము, ఇటువంటివన్నీ చేస్తారు. ఇప్పుడు చూడండి, దక్కన్ పీఠభూమికి పశ్చిమ సరిహద్దుగా ఏమున్నాయి? పడమర కనుమలు లేదా పశ్చిమ కనుమలు అంటాం. వీటినే పశ్చిమ కనుమలు అంటాం. పడమర కనుమలు మహారాష్ట్రలోని ఖాందేశ్ ప్రాంతం నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పడమర కనుమలు మహారాష్ట్రలోని ఖాందేశ్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉండడం అని జరిగింది. ఇవి అవిచ్ఛిన్న పర్వతాలు. పడమర కనుమలు అనేవి అవిచ్ఛిన్న పర్వత శ్రేణి, అంటే కంటిన్యూస్ రేంజ్. మధ్యలో పశ్చిమానికి ప్రయాణిస్తున్నటువంటి నదులకి దారిచ్చే చిన్న చిన్న కనుమలు ఉన్నాయే తప్ప మొత్తం పర్వత శ్రేణి అంతా కూడా అవిచ్ఛిన్నంగా ఉంటుంది. ఎక్కడ తెంపులుగా ఉండడం కానీ, ఇదొక శ్రేణి వేరేగా ఇదొక శ్రేణి వేరేగా అలా ఉండదు. ఇది మొత్తం కంటిన్యూస్ రేంజ్ అనమాట. ఎక్కడ తెగదెంపులు ఉండదు. కాకపోతే పశ్చిమానికి ప్రయాణించే నదులకి దారిచ్చేటువంటి చిన్న చిన్న కనుమలు, చిన్న స్మాల్ పాసెస్ ఓన్లీ దేర్ విచ్ ఆర్ అలౌవింగ్ ద రివర్స్ టు డిపాజిట్ దేర్ వాటర్ ఇన్ టు ద అరేబియన్ సీ.
సో అంతే తప్పితే మొత్తం కూడాను అవిచ్ఛిన్నమైనటువంటి శ్రేణి. ఈ పశ్చిమ కనుమల యొక్క పొడవు ఎంత అంటే 1600 కిలోమీటర్లు. చూడండి, ఖాందేశ్ నుంచి కన్యాకుమారి వరకు దీని యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1600 కిలోమీటర్లు. ఈ పడమర కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తైనవి. తూర్పు కనుమలతో పోల్చుకుంటే చాలా ఎత్తైనవి. అలాగే తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా ఉంటాయి, పడమర కనుమలు అవిచ్ఛిన్నంగా ఉంటాయి. కంటిన్యూస్ రేంజ్ దిస్ ఈజ్ ఓకే. అందుకే ఇక్కడ పశ్చిమ కనుమలు చాలా ఎత్తుగా ఉంటాయి కాబట్టి ఇటువైపు పీఠభూమి అనేది చాలా ఎత్తుగా ఉండి తూర్పుకు వాలి ఉంటుంది. ఈ పడమర కనుమల్లో పుట్టినటువంటి నదులన్నీ కూడాను ఇటు చాలా దగ్గరే కదా సముద్రము, ఇటు కలిసిపోవచ్చు కదా. బట్ దెర్ ఈజ్ నో వే to deposit their water into the Arabian Sea. That is the reason why all the rivers which are born on these western Ghats are flowing towards the eastern direction. Why? Because the Deccan Plateau tilted towards east direction. అంటే దక్కన్ పీఠభూమి పడమర కనుమల వద్ద చాలా ఎత్తుగా ఉండి తూర్పు కనుమల వైపు వాలి ఉంటుంది. అంటే ఎత్తు తక్కువగా ఉండడం వల్ల పడమర కనుమల్లో పుట్టిన నదులన్నీ కూడా తూర్పు కనుమల వైపు ప్రయాణం చేసి ఈ తూర్పు తీరంలో డెల్టాలను ఏర్పాటు చేస్తూ బంగాళాఖాతంలో కలవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ పడమర కనుమలు ఇక్కడ చూడండి, తమిళనాడులో ఉన్నటువంటి గడలూరు, అది చూడండి, గడలూరు అని ఇవ్వచ్చు, గొడలూరు అని కూడా ఇస్తాడు. ఈ పడమర కనుమలు తమిళనాడులో ఉన్నటువంటి ఈ గొడలూరు అనే ప్రదేశంలో నీలగిరి పర్వతాలని కలుస్తాయి. ఇక్కడ నీలగిరి పర్వతాలు ఉన్నాయి. సో ఈ నీలగిరి పర్వతాలను పడమర కనుమలు ఎక్కడ కలుసుకుంటున్నాయి అంటే గడలూరు అనే ప్రదేశం వద్ద కలుసుకుంటున్నాయి. ఈ గడలూరు వద్ద ఈ నీలగిరి పర్వతాల యొక్క సరాసరి ఎత్తు ఎంత అంటే, ఇవి నీలగిరి పర్వతాలు. ఈ గడలూరు వద్ద పడమర కనుమలు నీలగిరిని కలుసుకుంటాయి, నీలగిరి పర్వతాలని. ఇక్కడ వీటి యొక్క సరాసరి ఎత్తు ఎంత అంటే 2000 మీటర్లు. నీలగిరి కొండల యొక్క సరాసరి ఎత్తు ఎంత 2000 మీటర్లు. ఈ నీలగిరి కొండల్లోనే ప్రఖ్యాతిగాంచినటువంటి హిల్ స్టేషన్ అంటే వ్యాసవిడి స్థావరం ఏదది, ఉదగమండలం లేదా ఊటీ. ఉదగమండలం లేదా ఊటీ అనేది ఈ నీలగిరి పర్వత శ్రేణిలోనే తమిళనాడులో కలదు. మరి ఈ నీలగిరి కొండల్లో, ఈ నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే దొడబెట్ట. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, నీలగిరి పర్వతాలు పడమర కనుమలు ఎక్కడ కలుసుకుంటున్నాయి? తమిళనాడులో ఉన్నటువంటి గుడలూరు లేదా గడలూరు అనే ప్రదేశంలో కలుసుకుంటాయి. ఇక్కడ నీలగిరి పర్వతాల యొక్క సరాసరి ఎత్తు ఎంత అంటే 2000 మీటర్లు. ఈ నీలగిరి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే దొడబెట్ట. దీని యొక్క సరాసరి ఎత్తు ఎంత అంటే 2637 మీటర్లు అన్నమాట. దొడబెట్ట శిఖరం యొక్క ఎత్తు ఎంత అంటే 2637 మీటర్లు. అయితే ఈ పడమర కనుమలకి మళ్ళీ వివిధ పేర్లు ఉంటాయి ఆయా రాష్ట్రాల్లో. ఉదాహరణకి మనకి కేరళ తీసుకున్నాం అనుకోండి, అక్కడ అన్నామలై కొండలని, శబరిమలై కొండలని పిలవడం జరుగుతుంది. అలాగే తమిళనాడులోకి వచ్చేసరికి పళని కొండలని పిలుస్తారు. అలాగే ఇంకా మహారాష్ట్రలో అయితే బాబా బొడాన్ కొండలని కూడా పిలుస్తారు. ఇంకా కేరళలో కార్డమం హిల్స్ అంటే యాల కొండలని కూడా పిలుస్తారు. వేటిని? ఈ పశ్చిమ కనుమల్ని. అయితే ఈ పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది అని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే అనైముడి అనే శిఖరము ఈ పశ్చిమ కనుమల్లోనే ఎత్తైనటువంటి శిఖరం. దీని ఎత్తు ఎంత అంటే 2695 మీటర్లు. ఓకే, పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటే అనైముడి శిఖరం. ఇది ఏ కొండల్లో కలదు? అన్నామలై కొండల్లో కలదు. అన్నామలై కొండల్లోనే అనైముడి అనే శిఖరము పశ్చిమ కనుమల్లోనే ఎత్తైనటువంటి శిఖరం. ఎంత ఎత్తు అంటే 2695 మీటర్లు. పశ్చిమ కనుమల్లోనే కాదు, మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనటువంటి శిఖరము అనైముడి శిఖరం. మనకు బిట్ ఎలాగని రావచ్చు. దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ఏది? అనైముడి శిఖరం. పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది? అనైముడి శిఖరం. త్రిభుజాకార భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ఏది? అనైముడి శిఖరం. ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తైనటువంటి శిఖరం ఏది? అనైముడి శిఖరమే. సో బిట్ మనకి ఏ విధంగానైనా ఫామ్ చేయొచ్చు. కేవలం నీలగిరి పర్వతాల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది అని అడిగితే దొడబెట్ట 2637 మీటర్లు.
కానీ ఓవరాల్గా దక్షిణ భారతదేశంలో అడిగినా, త్రిభుజాకార భారతదేశంలో అడిగినా, ద్వీపకల్ప పీఠభూములు అడిగినా, పశ్చిమ కనుమల్లో అడిగినా సరే అనాయముడి శిఖరమే ఎత్తైనటువంటి శిఖరము విత్ ఆల్టిట్యూడ్ 2695 మీటర్స్. ఓకే, చూడండి మరి తూర్పు కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించి ఉన్నాయి అంటే మహానది, ఉత్తరాన మహానది నది నుంచి, అంటే ఇక్కడ మహానది అంటే ఒరిస్సాలో తూర్పుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఉత్తరాన మహానది నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు ఈ తూర్పు కనుమలు అనేవి కలవు. ఇవి దక్కన్ పీఠభూమి తూర్పు సరిహద్దుగా ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు, ఇవి అవిచ్ఛిన్నంగా ఉండవు. ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ నాట్ ఏ కంటిన్యూస్ రేంజెస్. ఓకే, తూర్పు కనుమలు అనేవి విచ్ఛిన్న శ్రేణులు, టెంపుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎందుకు అలాగా అంటే పశ్చిమ కనుమల్లో పుట్టినటువంటి నదులన్నీ కూడాను తూర్పుగా ప్రయాణం చేసి సముద్రంలో కలిసే ముందు పెద్ద డెల్టాలను ఏర్పాటు చేస్తాయి. అంటే కృష్ణా నది, గోదావరి నది, పెన్నా నది, కావేరీ నది, ఈ నదులు ఏం చేస్తాయి, ఈ వాటి యొక్క ముఖద్వారం దగ్గర విశాలమైనటువంటి డెల్టా ప్రాంతాలను ఏర్పాటు చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఈ తూర్పు కనుమలు అనేవి గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి, వాటి మధ్య కంటిన్యూ రేంజెస్ కాదు, అంటే విచ్ఛిన్నంగా ఉంటాయి. కారణం ఏంటంటే ఈ నదులు ఏర్పాటు చేసినటువంటి మైదానాల వల్ల లేదా ఈ కొండల మధ్య ఉన్న గ్యాప్ల వల్లనే అక్కడ డెల్టా ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. చూడండి వీటి ఎత్తు పశ్చిమ కనుమలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. వీటి సరాసరి ఎత్తు దాదాపుగా 900 మీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది, అంత ఎక్కువగా ఏమీ ఉండదు. మరి ఈ తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటే అది మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో చింతపల్లి ఫారెస్ట్ రీజన్లో ఉన్నటువంటి అరోమ కొండ. దాని ఎత్తు ఎంత 1680 మీటర్లు. దీని గురించి చెప్పుకున్నాం 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో అయితే అరోమ కొండ యొక్క ఎత్తు 1690 మీటర్లు అని ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారము తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో చింతపల్లి ఫారెస్ట్ రీజన్లో ఉన్నటువంటి అరోమ కొండ. దాని ఎత్తు ఎంత అంటే 1680 మీటర్ల ఎత్తు. ఈ మరి తూర్పు కనుమల్ని మనకు తెలుసు కొన్ని ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో అయితే పాపి కొండలని, యారాడ కొండలని, ఎర్రమల కొండలని, నల్లమల ఫారెస్ట్ రీజన్స్ అని, అలాగే వెలికొండలు, పాలకొండలు, శేషాచలం కొండలు, ఇలా రకరకాల పేర్లతో ఈ తూర్పు కనుమలను పిలవడం అనేది జరుగుతుందన్నమాట. దక్కన్ పీఠభూమి లేదా ఈ ద్వీపకల్ప పీఠభూమి గోండ్వానా భూభాగంలో భాగమనే చెప్పుకున్నాం. ఇది అగ్నిపర్వత ఉద్భేదనం వలన ఏర్పడడం వల్ల ఇక్కడ ఎక్కువగా నల్లరేగడి మృతికలు అనేవి కలవు. సో దీస్ బ్లాక్ సాయిల్స్ ఆర్ వెరీ సూటబుల్ ఫర్ కాటన్ క్రాప్. అంటే నల్లరేగడి మృతికలు ఎక్కువగా పత్తి పంటకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఓవరాల్గా దక్కన్ పీఠభూమి లేదా అంటే ద్వీపకల్ప పీఠభూమి. తార్ ఎడారి ఇది నెక్స్ట్ డివిజను. చూడండి ఆరావళి పర్వతాలు. సో భారతదేశంలో ఆరావళి పర్వతాలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. మన మ్యాప్ పరంగా చూసుకున్నట్లయితే ఆరావళి పర్వతాలు, ఏవైతే ఆరావళి పర్వతాలు ఉన్నాయో ఆ ఆరావళి పర్వతాల యొక్క వర్షఛాయ ప్రాంతాన్నే మనం తార్ ఎడారి అని పిలవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాంతమే తార్ ఎడారి. చూడండి ఆరావళి పర్వతాల యొక్క వర్షఛాయ ప్రాంతం ఇది. ఎందుకంటే మనకి మాన్సూన్ విండ్స్, ఋతుపవనాలు ఏవైనా సరే భూభాగం మీదకి ప్రయాణించేటప్పుడు వాటికి ఏవైనా అడ్డంకిగా వచ్చినప్పుడు వాటి పైని దాటే క్రమంలో పైకి వెళ్ళేసరికి ఆ గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి అంతా చల్లదనం వల్ల ద్రవీభవించి ఆ ఎదురుగా ఉన్న పర్వతాల ముందే కురిసేస్తుంది. ఖాళీ గాలులే అవతల వైపు దిగుతాయి. సో అవతల వైపు ఉన్న గాలుల్లో నీటి తేమ ఉండదు కాబట్టి మరి వర్షం కురవదు. సో అది మనకి పర్వతీయ వర్షపాతం అనే భాగంలో 9th క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఈ ఋతుపవనాలన్నీ కూడాను భారతదేశంలో ఇలా తిరుగుతూ ఈ ఆరావళి పర్వతాలు దాటి అవతలకి వెళ్ళలేకపోతున్నాయి. ఎందుకంటే ఇవి చాలా ఎత్తైనటువంటి పర్వతాలు కాబట్టి ఈ ఆరావళి పర్వతాలు అనేవి ఈ ఋతుపవనాలకి అడ్డుగా ఉన్నాయి. అందువలన ఈ ఆరావళి పర్వతాల అవతల వైపు మరి వర్షాలు పడవు. అందుకే దీన్ని వర్షఛాయ ప్రాంతం అంటారు. కాబట్టి ఎక్కడైతే వర్షాలు కురవో అదంతా కూడాను శుష్క వాతావరణం కలిగి ఉంటుందో దాన్ని ఎడారి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. నీటి వనరుల లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆరావళి పర్వతాల యొక్క వర్షఛాయ ప్రాంతం తార్ ఎడారిగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా
పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం అంతా కూడాను ఎడారి భూభాగమే. ఇక్కడ వర్షాలు అనేవి వర్షపాతం అనేది చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే మనకి 100 నుంచి 150 మిల్లీమీటర్ల వరకే నమోదవుతుంది సాంవత్సరిక వర్షపాతం. అంటే యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ అప్ టు 100 to 150 మిల్లీమీటర్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా 10 నుంచి 15 సెంటీమీటర్లే ఉంటుంది సంవత్సరం మొత్తం కురిసినటువంటి వర్షపాతం అక్కడ. ఇక్కడ నీటి వనరులు కూడా చాలా తక్కువ. సో ఇక్కడ మనం ఎత్తైనటువంటి ఇసుక దిబ్బలు శాండ్ డూన్స్ మనము ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో శిలామయమైనటువంటి బోడి గుట్టలు కూడా ఉంటాయి. ఓకే, మరి ఎప్పుడైనా వర్షాకాలంలో వర్షం కురిసింది అనుకుంటే ఆ వర్షాల వల్ల ఏర్పడినటువంటి వాగులు తాత్కాలికమే. ఆ సీజన్ అవగానే మళ్ళీ ఆ వాగులన్నీ కూడా ఎండిపోతాయి. అదంతా ఎడారి ప్రాంతం. ఒకవేళ ఇక్కడ కురిసినటువంటి వర్షాల వల్ల ఏవైనా చిన్న వాగులు ఏర్పడ్డాయంటే అవి సరస్సులలోనికే చేరి ఇంకిపోవడం జరుగుతుందన్నమాట. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నది ఏది అంటే లూనీ నది. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన నది ఏదేంటి? లూనీ నది. రాజస్థాన్ ఎడారి గుండా ప్రయాణం చేస్తున్నటువంటి నది లూనీ నది. సో ఈ నది లేదా ఇంకేమైనా వాగులు ఏవైనా ప్రయాణం చేస్తున్నాయి అంటే అవి అంతఃస్థలీయ నీటి ప్రవాహాలుగానే చెప్పుకోవచ్చు. అంటే ఇందులో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ తారు ఎడారిలో ప్రయాణం చేస్తున్నటువంటి నదులు కానీ వాగులు కానీ ఏవి కూడాను సరస్సుల్లోని కలిసి ఇంకిపోతాయి తప్పితే ఏ నది నీరు కూడాను సముద్రం వరకు చేరదు. అందుకే వాటిని అంతఃస్థలీయ నీటి ప్రవాహాలుగా చెప్పుకోవచ్చు. సో ఏదైతే నది ఎడారి గుండా ప్రయాణం చేస్తుందో దాన్ని ఎగ్జాటిక్ రివర్స్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో అందులో ప్రధానమైనటువంటి నది మన తారు ఎడారి గుండా ప్రయాణిస్తున్నటువంటి నది ఏదంటే లూనీ నది. అలాగే మనకి ఈ తారు ఎడారి గుండా మానవ నిర్మితమైనటువంటి కాలువ ఒకటి కలదు. ఏంటి అంటే ఇందిరాగాంధీ కెనాల్. ఓకే, తారు ఎడారి గుండా మానవ నిర్మితమైనటువంటి కాలువ ఏది అంటే ఇందిరాగాంధీ కెనాల్. ఇది 650 కిలోమీటర్ల పొడవున తారు ఎడారి గుండా ప్రయాణం చేస్తుంది. అప్పుడు తవ్వి నిర్మించారనమాట ఈ ఇందిరాగాంధీ కాలువని. ఈ లూనీ నది అలాగే ఇందిరాగాంధీ కెనాల్ ద్వారానే నీటి వనరులు అనేవి రాజస్థాన్ ఎస్పెషల్ తారు ఎడారిలో ఉన్నటువంటి ప్రజలకి సమకూరుతున్నాయి. అందువల్ల కొన్ని ప్రాంతాలని వ్యవసాయపరంగా మార్చగలిగారనమాట. ఎప్పుడు ఇందిరాగాంధీ కెనాల్ సౌకర్యం కల్పించిన తర్వాత కొన్ని ప్రాంతాలని వ్యవసాయ యోగ్యంగా మార్చుకోవడం అనేది జరిగింది. ఇది తారు ఎడారికి సంబంధించినటువంటి చిన్న కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి తీర మైదానాలు చూడండి. మనకి దక్షిణ భారతదేశము మన ద్వీపకల్ప పీఠభూమి అని ముందుగానే చెప్పుకున్నాం. ఎందుకంటే 3 వైపులా సముద్రం నీరు ఉంది కాబట్టి దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పుకున్నాం. కాబట్టి అంటే ఖచ్చితంగా తీర మైదానాలు అంటే తీరం అనేది భారతదేశానికి కలదు. భారతదేశం యొక్క ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 6100 కిలోమీటర్లు అండి. అంటే చూడండి ఈ గుజరాత్ నుంచి ఇదంతా ఈ తీరరేఖ ఈ ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 6100 కిలోమీటర్లు ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ. అలా కాకుండా ఈ దీవులు తీరరేఖని కూడా కలిపితే మనకి 7516 కిలోమీటర్లు వస్తుంది. ఓకేనా, ఇంక్లూడింగ్ ఐలాండ్స్. దీవుల తీరరేఖని అలాగే ప్రధాన భూభాగం యొక్క తీరరేఖని మొత్తం కలిపితే 7516 కిలోమీటర్లు వస్తుంది. అలా కాకుండా ఓన్లీ భారతదేశం యొక్క ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 6100 కిలోమీటర్లు వస్తుంది. మరి భూ సరిహద్దు రేఖ పొడవు ఎంత? భారతదేశం యొక్క భూ సరిహద్దు రేఖ పొడవు ఎంత అంటే ఇది 15200 కిలోమీటర్లు వస్తుందండి. ఇది భారతదేశం యొక్క భూ సరిహద్దు రేఖ యొక్క పొడవు. అలా కాకుండా భారతదేశం యొక్క ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 6100 కిలోమీటర్లు. ఇంక్లూడింగ్ ఐలాండ్స్ అంటే దీవులను కూడా కలుపుకొని తీరరేఖ పొడవు ఎంత అంటే 7516 కిలోమీటర్లు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు తీర మైదానాల గురించి చర్చించుకున్నప్పుడు మనకి పశ్చిమ వైపున తీర మైదానాలు కలవు, తూర్పున తీర మైదానాలు కలవు. ఇక్కడ చూడండి పశ్చిమ తీర మైదానం గురించి మొదట మనం మాట్లాడదాం. పశ్చిమ తీర మైదానం ఇది గుజరాత్లో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం నుంచి కన్యాకుమారి వరకు అరేబియా సముద్రాన్ని అనుసరించి ఉన్నటువంటి ఈ తీరరేఖని పశ్చిమ తీరము అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ పశ్చిమ తీరం అనేది తూర్పు తీరంతో పోలిస్తే చాలా సన్నగా ఉంటుంది. తూర్పు తీర మైదానం చాలా విశాలంగా ఉంటుంది, పశ్చిమ తీర మైదానం చాలా సన్నగా ఉంటుంది. ఇది రాన్ ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ పశ్చిమ తీర మైదానము మధ్య మధ్య కొండల ద్వారా ఎత్తుపల్లాలతో కూడా ఉంటుంది అనమాట.
సో ఇది అంత విశాలంగా ఉండదు. దీన్ని మనము 3 భాగాలుగా మళ్ళీ విభజన చేసుకోవచ్చు. అంటే ఆ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూడండి, ఉత్తర భాగము అంటే మహారాష్ట్ర, గోవా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ తీరరేఖని ఏ పేరుతో పిలుస్తారంటే కొంకణ్ తీరం. చూడండి, మహారాష్ట్ర, గోవా, ఇక్కడ గోవా స్టేట్ కూడా ఉంటుంది. మహారాష్ట్ర, గోవా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీర మైదానాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే కొంకణ్ తీరం అని పిలుస్తారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తీర మైదానాన్ని కెనరా తీర మైదానం అని పిలుస్తారు. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ భాగం చూడండి, కర్ణాటకలో ఉన్న భాగాన్ని మధ్య భాగం అంటాం, కెనరా తీరము. దక్షిణ భాగం ఏదైతే ఉందో కేరళలో దీన్ని మలబార్ తీరం అని అంటారు. ఓకేనా. పశ్చిమ తీర మైదానాన్ని 3 భాగాలకు విభజన చేస్తే ఏదైతే ఉత్తర భాగం ఉందో అంటే మహారాష్ట్ర, గోవాలో ఉన్నటువంటి భాగాన్ని ఉత్తర భాగం అంటాం. దీన్ని కొంకణ్ తీరం అనే పేరుతో పిలుస్తారు. కర్ణాటకలో ఉన్నటువంటి తీర మైదానాన్ని కెనరా తీరం అంటారు, ఇది మధ్య భాగము. దక్షిణ భాగం ఏదైతే ఉందో కేరళలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు, ఇది దక్షిణ భాగం అనమాట. ఇప్పుడు తూర్పు తీర మైదానం గురించి చర్చించుకుందాం. తూర్పు తీర మైదానం అనేది అంటే ఒడిస్సాలో ఉన్నటువంటి మహానది డెల్టా ప్రాంతం నుంచి తమిళనాడులో ఉన్నటువంటి కావేరీ డెల్టా ప్రాంతం వరకు ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి మైదాన ప్రాంతాన్ని తూర్పు తీర మైదానం అని పిలవడం జరుగుతుంది. తూర్పు తీర మైదానం చూడండి, మహానది నుంచి ఒడిస్సాలో ఉన్నటువంటి మహానది నుంచి కావేరీ నది వరకు ఉన్నటువంటి ఈ విశాల మైదానాన్ని తూర్పు తీర మైదానం అని పిలుస్తాం. తూర్పు తీర మైదానము చాలా విశాలమైనది, చదునైనటువంటిది. ఓకే, విశాలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమిలోను పశ్చిమంగా నుంచి తూర్పుగా ప్రయాణిస్తున్నటువంటి నదులు ప్రధానంగా మహానది, గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది, కావేరీ నది, ఈ నదులన్నీ కూడాను డెల్టా ప్రాంతాలని ఏర్పాటు చేశాయి అన్నమాట. ఇలా డెల్టాలు ఏర్పాటు చేయడం వల్ల ఇవి సారవంతమైనటువంటి మృత్తికలతో విశాలమైనటువంటి మైదానాలుగా ఉంటాయి తూర్పు తీర మైదానాలు. మళ్ళీ వీటిని కూడాను వర్గీకరణ చేయొచ్చు. అవి చూడండి, ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి దీన్ని ఉత్కల్ తీరం అంటారు. చూడండి, తూర్పు తీర మైదానం ఏదైతే ఒడిస్సాలో ఉందో ఈ ఒడిస్సాలో ఉన్నటువంటి తూర్పు తీర మైదానాన్ని ఉత్కల్ తీరం అని పిలుస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీరాన్ని సర్కార్ తీరం అంటారు. అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తీరాన్ని కోరమండల్ తీరం అంటారు. చూడండి, ఇక్కడ మళ్ళీ తూర్పు తీర మైదానానికి ఆ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు. ఒడిస్సా రాష్ట్రంలో అయితే ఉత్కల్ తీరం అని, మన ఆంధ్రప్రదేశ్లో అయితే సర్కార్ తీరం అని పిలుస్తారు. తమిళనాడులో అయితే కోరమండల్ తీరం అని పిలవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ తీర మైదానాలు కూడా ప్రధానంగా తూర్పు తీర మైదానాలు గంగా సింధు మైదాన ప్రాంతం ఏ విధంగా అయితే ఉంటుందో ఈ తీర మైదానాలు కూడాను వ్యవసాయానికి మంచి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ కూడా ఒండ్రు మృతికలు అవన్నీ కూడాను ఉండడం జరిగితే ఈ నదులు క్రమక్షయం చెందించి నిక్షేపించినటువంటి డెల్టా ప్రాంతాల్లో ఉండడం వల్ల ఇక్కడ ఒండ్రు మృతికలు అనేవి విస్తారంగా ఉన్నాయి. కాబట్టి ఈ తూర్పు తీర మైదానాలు కూడాను గంగా సింధు మైదానాల వల్లే వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటాయన్నమాట. ఇంకా ఈ తూర్పు తీర మైదానాల యొక్క ఇంకా చిన్న ప్రత్యేకతలు ఏంటి అని చెప్పుకున్నట్లయితే సరస్సులు అండి. మనకి ఒడిస్సాలో ఉన్నటువంటి చిల్కా సరస్సు ఎక్కడ ఉందండి? ఒడిస్సాలో ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొల్లేరు సరస్సు, అలాగే ఆంధ్రప్రదేశ్కును తమిళనాడుకి సరిహద్దులో నెల్లూరు జిల్లాలో ఎక్కువ భాగం ఉంటూ తమిళనాడుకి ఉత్తర భాగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో ఉన్నటువంటి పులికాట్ సరస్సు, ఇలా 3 సరస్సులు కూడాను ఈ తూర్పు తీర మైదానంలో కలవు. ప్రధానంగా ఒడిస్సాలో ఉన్నటువంటి చిల్కా సరస్సు, ఆంధ్రప్రదేశ్లో 2 సరస్సులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొల్లేరు సరస్సు ఇది మంచినీటి సరస్సు. కొల్లేరు సరస్సు అనేది దిస్ ఈజ్ ఎ ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ పులికాట్ సరస్సు ఈజ్ సాల్ట్ వాటర్ లేక్. ఇది
మనకి నెల్లూరు జిల్లాలోని అధిక భాగంగా ఉంటూ తమిళనాడుకి మనకి సరిహద్దులో ఉంటుంది అనమాట తూర్పు తీర మైదానంలో పులికాట్ సరస్సు. ఇవి సరస్సులు కూడా తూర్పు తీర మైదానం యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు మనము. దీవులు చూడండి, ఐలాండ్స్. భారతదేశంలో ఉన్నటువంటి చివరిగా చర్చించుకోబోయినటువంటి భౌగోళిక స్వరూపం ఏదంటే దీవులు. భారతదేశ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మొత్తం దీవులు దాదాపుగా ఏంటంటే 247 దీవులు ఉంటాయండి. అందులో ఒక 223 దీవులు బంగాళాఖాతంలోనే కలవు. మిగిలిన దీవులు అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రంలో కలిగి ఉంటాయి. అంటే చూడండి, ప్రధానంగా మన భారతదేశం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దీవులను రెండుగా విభజన చేయవచ్చు. కొన్ని దీవులు బంగాళాఖాతంలో ఉంటాయి, మరికొన్ని దీవులు అరేబియా సముద్రంలో ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అయితే టోటల్గా ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే 247 ఐలాండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు 223 దీవులు బంగాళాఖాతంలోనే ఉంటాయి, మిగిలినవి అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ఇలాగా ఉంటాయి. మొదట బంగాళాఖాతంలో ఉన్నటువంటి దీవుల గురించి మనం మాట్లాడితే, ఈ దీవుల్ని మనము అండమాన్ నికోబార్ దీవులు అంటాము. అండమాన్ అండ్ నికోబార్, అండమాన్ మరియు నికోబార్ దీవులు అని పిలుస్తాం. అసలు అండమాన్ నికోబార్ దీవులు ఎలా ఇక్కడ ఫామ్ అయినాయి, ఎలా ఇక్కడ ఏర్పడినాయి అని మనం ఒకసారి మాట్లాడుకుంటే, చూడండి, ఇదంతా మయన్మార్ దేశం. ఇది మయన్మార్ దేశం. మయన్మార్ దేశంలో ఆర్కాన్యోమా వద్ద నుంచి ఉన్నటువంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో, కొండలు, అవి ఆర్కాన్యోమా అనే ప్రదేశంలో మయన్మార్లో కొండలుగా ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. అలా అలా వస్తూ సముద్రంలో మునిగి ఉంటాయి. అంటే సముద్రంలో కూడా కొండలు ఉంటాయి కదా, ఆ వరుస అలా అలా ఉంటాయి. అలా ఉన్నటువంటి కొండల వరుస ఎక్కడైతే సముద్రంలో బంగాళాఖాతంలో వాటి శిఖరాలు మీదకి నీటి కంటే పైకి ఉన్నాయో, ఆ పైకి కనిపిస్తున్నటువంటి ఆ కొండల యొక్క శిఖరాలే ఈ దీవులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మయన్మార్లో ఆర్కాన్యోమా వద్ద నుంచి విస్తరించి ఉన్నటువంటి కొండల వరుస బంగాళాఖాతంలో మునిగి ఉంటుంది. ఆ మునిగి ఉన్నటువంటి ఈ కొండలు ఏ ప్రదేశాల్లో అయితే ఇంకా కొంచెం డెప్త్గా ఇంకా వచ్చే కొలది భారతదేశం వైపు ఆ కొండల యొక్క శిఖరాలు అనేవి నీటి కంటే పైకి కనిపిస్తాయి అన్నమాట. ఆ నీటి కంటే పైకి కనబడుతూ ఉన్నటువంటి ఆ కొండల యొక్క శిఖరాలే ఈ అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఓకే, ఈ అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో భారెన్ దీవు ఒకటి, నార్కొండం. ఓకే, ఈ రెండు కూడాను అగ్నిపర్వత ఉద్భేదనం ద్వారా ఏర్పడినవి. ఏవేవి అవి? భారెన్ దీవి, నార్కొండం. ఈ రెండు దీవులు అగ్నిపర్వత ఉద్భేదనం ద్వారా ఏర్పడినటువంటి దీవులు. గుర్తుపెట్టుకోండి, భారెన్ దీవి, నార్కొండం. అంటే భారతదేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పుకోవాలి. ఏవి? భారెన్ ఐలాండు, నార్కొండం ఐలాండు. ఇప్పుడు చూడండి, అండమాన్ నికోబార్ దీవులు. ఇవి యాక్చువల్గా రెండు గ్రూపులు. ఇంకా డెప్త్కి వెళ్తే చాలా ఉంటాయి. గ్రేట్ అండమాన్, అలాగే లిటిల్ అండమాన్ అని, గ్రేట్ నికోబారు, లిటిల్ నికోబారు, అలాగే మళ్ళీ రకరకాల పేర్లతో విభజన చేయొచ్చు. అయితే మన దక్షిణ భారతదేశం యొక్క చిట్ట చివరి కొన ఏది అంటే ఇందిరా పాయింట్. అది నికోబార్ దీవుల్లోనే ఉంటుంది అనమాట. ఇందిరా పాయింట్ మొత్తం భారతదేశం యొక్క చిట్ట చివరి దక్షిణ కొన ఏది అంటే ఇందిరా పాయింట్. దీన్ని పిగ్మోలియన్ పాయింట్ అని కూడా పిలుస్తారు. అది ఎక్కడ ఉందంటే నికోబార్ దీవులోనే ఉంటుంది. ఓకే, సో అది చిట్ట చివరి ప్రదేశం. అయితే అది 2004లో సంభవించినటువంటి సునామీ వలన నీటిలో మునిగిపోవడం అనేది జరిగింది. 2004 సునామీ వల్ల ఇందిరా పాయింట్ అనేది నీటిలో మునిగిపోవడం అనేది జరిగింది. ఇది అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి వివరణ మన టెక్స్ట్ బుక్ ప్రకారం. ఇంకా డెప్త్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మరి రెండవ గ్రూప్ ఏవంటే లక్షద్వీప దీవులు. లక్షద్వీప దీవులు ఇవి అరేబియా సముద్రంలో కలవు. ఇవి చాలా తక్కువ ఉంటాయి, చాలా చిన్న దీవులు అండి. వీటి మొత్తము వైశాల్యం ఎంత అంటే 32 చదరపు కిలోమీటర్లే, అంటే 32 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. అంటే లక్షద్వీప దీవుల యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే 32 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇవి చాలా చిన్నవి, వైశాల్య పరంగా చిన్న దీవులు. అయితే మరి ఇవి ఎలా ఏర్పడినాయి అని చెప్పుకుంటే, ఇవి ప్రవాల బిత్తికలు, అంటే కోరల్ రీఫ్స్. ఇవి ప్రవాల బిత్తికలు, కోరల్ రీఫ్స్.
దీస్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద కోరల్ రీఫ్స్. అంటే సముద్ర జీవులు, మనకి సముద్రంలో ఉన్నటువంటి సముద్ర జీవులు కానీ వృక్షాలు కానీ ఏవైతే చనిపోయినటువంటి ఈ కళేబరాలన్నీ ఉంటాయో ఈ కళేబరాలన్నీ కూడాను ఒక దగ్గర చేరిపోయి వాటి యొక్క బోన్స్, స్కెలిటన్స్ ఇవన్నీ కూడాను కలిసి ఫ్రీజ్ అయ్యి, అంటే అవి కాల్షియంతో నిండి ఉంటాయి కదా వాటి యొక్క బోన్స్ కానీ స్కెలిటన్స్ కానీ ఇవన్నీ ఆ సముద్రం నీటిలో ఉన్నటువంటి సాల్ట్ కంటెంట్స్ ద్వారా రకరకాల మూలకాల ద్వారా చేరినొంది ఇవన్నీ ఒక దగ్గర చేరిపోయి గట్టిగా ఏర్పడి దీవుల్లా మారిపోయినాయి. వాటినే ప్రవాళ భిత్తికలు అని పిలవడం జరుగుతుందన్నమాట. సో అలా ఏర్పడినటువంటి దీవులు ఏవంటే లక్షద్వీప దీవులు. ఇవి లక్షద్వీప దీవుల గురించి మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ వరకే. ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే ఇందులో ఉన్నటువంటి చిన్న దీవి ఏది, పెద్ద దీవి ఏది, అందులో హైయెస్ట్ మౌంటైన్ ఏది, అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ ఏది, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. బట్ అకార్డింగ్ టు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఇవి చిన్న దీవులు అయినప్పటికీ ఇక్కడ రకరకాల వృక్షాలు, రకరకాల జీవులకి ఇది ప్రఖ్యాతిగాంచినవిగా మంచి టూరిస్ట్ స్పాట్స్గా కూడా చెప్పుకోవచ్చు లక్షద్వీప దీవుల్ని. ఇది ఓవరాల్గా మన భారతదేశం భౌగోళిక స్వరూపాలకు సంబంధించి 6 డివిజన్స్, 6 జియోగ్రాఫికల్ డివిజన్స్ వీ డిస్కస్డ్ సో ఫార్. What are those? The Himalayas, the Indo-Gangetic Plains, the Peninsular Plateau, and coastal plains, Thar Desert, and last one is islands. ఇది మన 10th క్లాస్ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్కి సంబంధించిన వివరణ. చూసిన వాళ్ళందరూ కూడాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కువ మంది ఫ్రెండ్స్కి చేరుతుంది, స్టూడెంట్స్కి, అలాగే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ చేరుతాయి. యూనో ఎక్కువ మంది చూడడం వల్ల, లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఎక్కువ మందికి ఈ ఛానల్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. యూట్యూబ్ ఆల్గారిథం ఏం చేస్తుందంటే ఈ ఛానల్ని సజెస్ట్ చేస్తుంది. వాళ్ళు చూసేటప్పుడు మన ఛానల్ కూడా అపీర్ అవుతుంది అనమాట ఆ ఇంటర్ఫేస్లో. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.